10 మొక్కలు 20 మొక్కలు తీసుకెళ్ళి నాటండి. మీకు అనుమానం ఉంటే 1 సంవత్సరం చూడండి మీకు నెలకు అవుతుందా లేదా అని, తర్వాత మీరు నాటుకోండి. రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు. అక్కడ హిమాచల్ ఏం చేస్తారంటే వీళ్ళు బయట మార్కెట్ యాపిల్ అనేది బయట 80 రూపాయలు 100 రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రేట్ తక్కువ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ కాయలు కెమికల్ స్ప్రే చేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేసి వాళ్ళు 2 నెలలు 3 నెలలు పెంచేస్తారనమాట. అది వాళ్ళు అదే చెప్తారు, యాదవ్ గారు మీ జనాలు అదే కలర్ ఇష్టపడతారు, క్వాలిటీ చూడరాడా అది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ ఉమేష్. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చాలా షాకింగ్గా ఉంటుంది. యాపిల్ ట్రీస్ వీడియో. చాలా వరకు యాపిల్ ట్రీస్ అంటే జమ్మూ కాశ్మీర్ కోల్డెస్ట్ కంట్రీస్లోనే పెరుగుతాయని అనుకుంటారు. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా రాయలసీమ ఏరియాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఎండ ఉండడం వల్ల చాలా వరకు ఎటువంటి పంట అనేది ఎక్కువగా ఉండదు. కానీ ఇటువంటి టెంపరేచర్లో కూడా యాపిల్ ట్రీస్ గ్రో అవ్వచ్చని చక్రపాణి యాదవ్ గారు చెప్తున్నారు. అతన్ని అడిగి ఎట్లా సాధ్యమో, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఈ చెట్లు పెరగడానికి, ప్రతి ఒక్కటి అతన్ని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పేరం చక్రపాణి యాదవ్ అని. మాది సత్యసాయి జిల్లా ధర్మవరం అండి. ఇక్కడ శ్రీ సత్యసాయి హార్టికల్చర్ నర్సరీ అని మాది. గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం జామ, మళ్ళీ నిమ్మ, యాపిల్ అన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు చూసుకున్నచ్చు ఇక్కడ దాదాపు 50 నుంచి 60 వేల మొక్కలు యాపిల్ మొక్కలు అనేది హాట్ క్లైమేట్లో అంటే వేడి వాతావరణంలో 45 టెంపరేచర్ ఉన్న వాతావరణంలో పెరిగేంత మొక్కల్ని మనం ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు ఇచ్చాను. 100% ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇప్పుడు మనతో పాటు చక్రపాణి యాదవ్ గారు ఉన్నారు. ఇతను గత 4 సంవత్సరాల నుండి యాపిల్ మొక్కలను డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడెక్కడ రాష్ట్రాలకు పంపిస్తానో ఎన్ని మొక్కలు పెట్టినాడు. అదేవిధంగా మన వెనకాల చూసుకుంటే చాలా వరకు శాంపుల్ కోసం ఈ తోటలో యాపిల్ మొక్కలు నాటినాడు. వీటి గురించి ఎట్లా డెవలప్ చేయాలో ఈ చెట్టును అనేది చక్రపాణి యాదవ్ అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్కారం అండి. నా పేరు చక్రపాణి యాదవ్ అండి. జామ మరియు యాపిల్ అనేది స్పెషలిస్ట్ అనమాట. నేను గత 7 సంవత్సరాల నుంచి జామ మొక్కలు అనేది కర్ణాటక అనేది మనం సప్లై చేయడం జరుగుతుంది. ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి మనము ఈ యాపిల్ మొక్కలు అనేది ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మన గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మన రైతులకు అనేది జామతో పాటు ఇప్పుడు 1000 మొక్కలు జామ మొక్కలు తీసుకున్న రైతులకి మనము ఒక్కొక్క 10 మొక్కలు అనేది యాపిల్ మొక్కలు అనేది ఇవ్వడం జరిగింది. కర్ణాటక ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అక్కడ మనం గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. 10 మొక్కలు ఇచ్చిన రైతులతో డెవలప్మెంట్ కానివ్వండి, మొక్క ఎదుగుదల కానివ్వండి, కాయ షైనింగ్ కానివ్వండి, మొక్క ఎలా ఎదుగుతుంది అనేది చూసిన తర్వాత ఇప్పుడు మనం గత 2 సంవత్సరాల నుంచి 40 నుంచి 50 మొక్కలు అనేది డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సంవత్సరము సత్యసాయి డిస్టిక్ ధర్మవరంలో ఇక్కడ మనము ఈసారి 1,00,000 మొక్కలు డెవలప్మెంట్ చేసాం యాపిల్ మొక్కలు అనమాట. ఇప్పుడు మీరు వెనక చూస్తున్న వచ్చి ఇది 1 ఇయర్ మొక్క అనమాట. అంటే 11 నెలల మొక్క, ఇది 12 నెలలు జరుగుతుంది అనమాట. ఓకే, ఈ మొక్కను ఏం చేస్తున్నామంటే మనం సంవత్సరానికి 2 క్రాపులు అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది ఎలా తీసుకోవాలి, మొక్కని ఎలా పెంచితే ఎలా డెవలప్మెంట్ ఉందని ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అంటే ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ మొక్కలు నాటడం జరిగింది. ఇదేదో కాయలు పెంచేసి రైతుకు చూపించేసి మనం అమ్ముకుందామనే ఉద్దేశంతో కాదు. అంటే మన వెదర్కి ఎలా సెట్ అవుతుంది, ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేస్తే బాగుంటుంది మనకి అనేది, ఇది నీరు వ్యవస్థ ఎలా చేసుకోవాలని ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది రైతుకి ఇవ్వాలని ఈ గత 4 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తాను అనమాట. ఆల్రెడీ మనం కర్ణాటకలో ఇచ్చిన రైతులకి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల రైతులకు అనేది కాయలు రావడం జరిగింది. ఆల్రెడీ కర్ణాటక యూట్యూబ్ ఛానల్స్ అనేది కూడా అది అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఎవరన్నా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ పెడితే అది కూడా వాళ్ళకి లింక్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చాలా వరకు మ్యాక్సిమం ఈ యాపిల్ చెట్లు చూసుకుంటే కూల్ టెంపరేచర్లో పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన అనంతపూర్ డిస్టిక్ కానీ సత్యసాయి డిస్టిక్, రాయలసీమ మెయిన్గా 40 నుండి 50 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న టెంపరేచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు అటువంటి హై టెంపరేచర్లో ఈ మొక్కలను ఎట్లా కాపాడుకోవాలన్న మనం? ఇప్పుడు యాక్చువల్లీ ఇది వచ్చి మనము లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నాటాము ఎండాకాలంలో. ఎందుకంటే నేను చూడాలి కదా, ఏదైనా ఫస్ట్ నేను చూసిన తర్వాత మనం రైతులు చెప్పడం జరుగుతుంది అనమాట. ఏదో మనం ఎక్కడో ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి మొక్కలు అమ్మేసామంటే కాదు. ఎందుకంటే మనం ఒక రైతు కొడుకుని కాబట్టి నేను వేరే రైతు నష్టపోతే మనం చూడలేము. దానికోసం అనేసి ఇది ఏప్రిల్ నాటామన్నమాట. అప్పుడు మనకి 43-45 ఉంది అనమాట ఇక్కడ టెంపరేచర్. ఓకే, దానికోసం అక్కడ చూసాము మొక్క చాలా గ్రోత్ వచ్చింది అనమాట. వేడికి తట్టుకుంది అనమాట. ఇది వేడికి అనేది 100% తట్టుకుంటుంది మొక్క అనేది. మొక్క పెంచడానికి ఎటువంటి ఫర్టిలైజర్ ఎక్కువ అవసరం లేదు దీనికి. మనం ఈ ప్రోమోక్ అనేది దాలిమ చెట్లు మనం పెడతాం కదా, దాలిమ చెట్లు మాదిరి మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు దీనికి. మొక్క అనేది సంవత్సరము ఆరాముగా పెరిగిపోతుంది అనమాట దీనికి. కానీ దీన్ని ఏం చేసుకోవాలంటే మనము కటింగ్ చర్యలు అనేది జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. అది యాక్చువల్లీ వచ్చి ఇది ఎకరాకు వచ్చి 430 మొక్కలండి. పొడవు వచ్చి 10 అడుగులు, వెడల్పు వచ్చి 10 అడుగులు అనమాట. మొక్క మనము నాటేటప్పుడు పొడవు వచ్చి 1 అడుగున్నర, వెడల్పు వచ్చి 1.5 అడుగున్నర, లోతు 1.5 అనేది గుంత తీసుకోవాలి. మొక్క
మొక్క నాటేటప్పుడు మనం వేప చెక్క కానీ సూపర్ కానీ ఇలాంటివి వాడుకోవాలి. స్టార్టింగ్ అనేది ఆవు పేడ వేయకూడదు, మన పశువుల ఎరువులన్నీ వేయకూడదు. స్టార్టింగ్ వేప చెక్క సూపర్ కలుపుకొని వేసుకోవచ్చు, లేకుంటే వర్మీ కంపోస్ట్ కానీ వేసుకోవచ్చు. ఎకరాకి 430 మొక్కలు పడతాయి. మొక్క నాటిన తర్వాత ఎలా కటింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసినది ఏమన్నా పేస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది రైతులకి. ఎవరిని వచ్చి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సోమవారం మంగళవారం అంటే ఇది ధర్మవరంలో ఉంటాను అనమాట. నేను మామూలుగా శనివారం ఆదివారం అంటే చిక్బలాప నర్సరీలో ఉంటుంది, నేను అక్కడ ఉంటాను అనమాట. దీనికి ఎలా చేసుకుంటే ఏమైపోతుంది, కటింగ్ చర్యలు ఎలా చేసుకోవాలి, కాయ వచ్చిన తర్వాత మనకి కలర్ రావాలంటే ఏం చేయాలి, స్వీట్ రావాలంటే ఏం చేయాలంటే ఇది న్యాచురల్గా వస్తుంది. న్యాచురల్గా వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అది మన భూమిలో కొంత ఏమైపోతుందంటే కాల్షియం తక్కువ ఉంటుంది, ఐరన్ తక్కువ ఉంటుంది. ఓకే, కొన్ని కంటెంట్స్ అనేది తక్కువ ఉంటాయి అనమాట. దాన్ని చూసుకోవాలన్నమాట మనం. ఇది ఐరన్ అనేది ఎలా వస్తుంది, రోగం అనేది, కాల్షియం అనేది వస్తుంది, బోరాన్ అనేది, కాల్షియం అనేది ఇలాంటివి చూసుకొని దానికి ఏం కావాలో అవి ఇస్తేనా మొక్క అనేది 100% డెవలప్మెంట్ అవుతుంది. మెయిన్గా ఈ యాపిల్ మొక్క అనేది ఏ సీజన్లో పెడితే త్వరగా గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే దీనికి సీజన్ లేదండి. యాక్చువల్లీ వచ్చేది డిసెంబర్లో మామూలుగా ఈ హిమాచల్ స్టిక్కులు అంటే పుల్లలు తీసుకొచ్చి నాటుతుంటారు అనమాట. నేను కూడా ఒక 5 సంవత్సరాల ముందు మన పుల్లలు తెచ్చి కొంతమంది రైతులు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ భూమిలో కొన్ని ఈ మన చెదులు అంటాం కదా, మన భూమిలో చెదులు కానీ ఈ పేడ పురుగులు అంటాం, పేడలో ఉంటాయి కదా, అవి కొట్టేసి మొక్కలు డ్యామేజ్ అయిపోతున్నమాట. ఇలా కాదు అని చెప్పేసి ఏం చేస్తారంటే అక్కడి నుంచి డైరెక్ట్గా మనం స్టిక్ తీసుకొచ్చేసి మన యాక్చువల్లీ హిమాచల్కి నేను దాపంటే ఒక 20 సార్లు వెళ్ళాను. 3 లక్షలు ఖర్చు అయింది నాకు. ఓన్లీ ఈ మొక్క దీనికి మీటింగ్లు కట్టండి నాకు, కొన్ని మీటింగ్లు కట్టండి అక్కడ కూడా 22 లక్షలు పెట్టి తోట కొనేసాను నేను అనమాట. మదర్ ప్లాంట్స్ కొనేసి మనం ఏం చేస్తామంటే అక్కడ సీడ్లింగ్ ఇత్తనం మొక్క చల్లేసి మొక్క డెవలప్మెంట్ అయిన తర్వాత దాన్ని తీసుకొని అక్కడ మదర్ ప్లాంట్ కట్టుకొని అక్కడి నుంచి మనం ఫ్లైట్ తీసుకొచ్చేస్తాం బెంగళూరుకి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసి మన మట్టికి, మన అనంతపురం, మన ఈ ధర్మవరం మట్టికి, ఈ సత్సాయి డిస్ట్రిక్ట్ మట్టికి అనేది ఈ మొక్క ఇక్కడే గ్రో చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడే అంటు కట్టేది ఇక్కడే ఉంటుంది, అంటే అంటు అనేది అక్కడ వస్తుంది అనమాట. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్ మార్చేస్తాం అనమాట. అంటే స్టిక్ వస్తుంది, ఒక పుల్ వస్తుంది అంతే, అంటు కట్టింగ్ పుల్ వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ మట్టికి వేసేస్తాం అనమాట. ఈ టెంపరేచర్ ఇక్కడ అదే మీరు చూపిస్తాను మీకు. మనం ఎక్కడ ఎటువంటి నెట్ వేయలేదు, మనము ఓపెన్ ఫీల్డ్ లో పెంచుతున్నాం. ఇది ఎక్కువ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు దీనికి మొక్కలకి అనమాట. ఫర్టిలైజర్ పెద్ద పని కాదు, డిఏపి ఇచ్చినప్పుడు 2-3 రోజులకి మొక్క అనేది షైనింగ్ వచ్చేస్తుంది అనమాట. కానీ నేచురల్ గా పెరగాల మొక్క, మందులు ఇవ్వడం పెద్ద పని ఏం కాదు. అది అవును, న్యాచురల్ గా పెంచుతున్నాం అనమాట మొక్కని. న్యాచురల్ ఎందుకంటే ఏ రైతైనా ఏ డిస్ట్రిక్ట్ రైతైనా తీసుకెళ్ళినా కానీ మొక్క వాళ్ళ తోటకి అనేది మనకి అడ్జస్ట్ కావాలన్నమాట. దానికి అడ్జస్ట్ అయితేనే మొక్క బాగుంటుంది అనమాట. మనం ఏదో నెట్ కింద పెంచేసి గ్రీన్గా పెంచేసి రైతుకి ఇచ్చేసి రైతు తీసుకెళ్ళి అక్కడ వెళ్ళాలంటే రైతుకు ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం మందులు ఇస్తున్నామో రైతు కూడా అదే మందు అందుబాటులో ఉండాలి అక్కడ. మనం వేరే మందులు ఇచ్చేసి రైతు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే మొక్క అడ్జస్ట్ కాదనమాట. ఏ నెలలోనే మొక్క వస్తుంది అనమాట. నల్ల నేలలు, ఎర్ర నేలలు సంబంధం లేదు దీనికి. ఏ నెల వస్తుందంటే చౌడు భూములు ఉండకూడదండి. మళ్ళీ నల్ల రేగడి భూములు ఉంటాయి, దాంట్లో వాటర్ ఎక్కువ నిలబడుతుంది. ఒక 15 ఆ అంట భూములు కూడా దీనికి సూట్ కావన్నమాట. వాటర్ తక్కువ ఇవ్వాలన్నమాట. రోజు మార్చి రోజు ఒక మొక్కకి 8 లీటర్ నీళ్ళు వేయాలన్నమాట. అంటే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఒక 8 లీటర్ నీళ్ళు కారే డిప్పర్ మాత్రమే వేసుకోవాలన్నమాట. నీళ్ళు తక్కువ ఉండాలి. డిప్పర్ కూడా చెట్టు నుంచి ఒక 4-5 ఇంచు దూరంలోనే వేసుకోవాలి. డిప్పర్ కూడా దగ్గర పెట్టకూడదు. అంటే దగ్గర పెట్టి చాలా మంది రైతులు మొక్కలు లాస్ చేసుకుంటారు అనమాట. మనము తెలుగు యూట్యూబర్స్ వచ్చి అప్లోడ్ ఇక్కడ వీడియో చేసిన తర్వాత మనకి హైదరాబాద్ కానివ్వండి, మనకి ఆంధ్రాలో కానీ చాలా మంది వచ్చేసి నన్ను అడిగారు అనమాట. చాలా మంది వచ్చారు, 30,000 మొక్క తీసుకెళ్ళారు. చాలా మంది హార్మోనిటీ మొక్కలు పెట్టేశారు. చాలా మంది పెట్టేసి దీనికి పాలినేషన్ కావాలా, అనుసంధానం కావాలా. డోర్ సెట్ అనేది ఒక మొక్క ఉందనమాట. ఆ మొక్క ఉంటే మాత్రమే 10 మొక్కలకు ఒక మొక్క వేసుకోవాలి. డోర్ సెట్ గోల్డ్ అనేది అంటే పాలినేషన్ దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి అన్నా వెరైటీ ఒకటి ఉంటుంది, ఇది HRM99 అనేది ఒకటి ఉంటుంది, డోర్ సెట్ గోల్డ్ అనేది ఒకటి ఉంటుంది. 3 రకాలు ఉంటాయి అనమాట. మేము 100 మొక్కలు ఇచ్చే వాళ్ళకి ఏం చేస్తామంటే 80 మొక్కలు వచ్చి అన్నా వెరైటీ ఇస్తాము, 10 మొక్కలు HRM99 ఇస్తాము, 10 మొక్కలు వచ్చి డోర్ సెట్ గోల్డ్ అని ఇస్తాము అనమాట. ఎందుకంటే ఈ డోర్ సెట్ గోల్డ్ అనేది మగకు సంబంధించింది. ఇది కలర్ రాదనమాట. కాయ అనేది గ్రీనిష్ గా వస్తుంది అనమాట. కాయ ఇది గ్రీన్ యాపిల్ గా వస్తుంది. ఇది ఉంటే ఏమైపోతుందంటే ఆ మొక్కలకి అనేది ఒక బలం అనమాట. పాలినేషన్ తేనీగులు ఎట్లా ఇచ్చేస్తారనమాట. అట్లా ఒక అనుసంధానం అనేది బాగా జరుగుతుంది. బాగా జరిగేసి మనకి ఈ పూత డ్రాప్ అయ్యేది కానీ మన పూత అనేది రాలిపోవడం కానీ ఇలాంటివన్నీ జరగవు అన్నమాట. మనకి మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది, కాయ అనేది బాగుంటుంది, కాయ షైనింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న నా పక్కన వచ్చి ఇది డోర్ సెట్ అనమాట. ఈ డోర్ సెట్ కి దీనికి చాలా తేడా ఉంటుంది మొక్క. ఇది అన్నా వెరైటీ, ఇది డోర్ సెట్ అనమాట. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది అనమాట. అంటే ఇది కాయలు ఎక్కువ వస్తుంది డోర్ సెట్ అనేది.
ఇప్పుడు మెయిన్ గా నీ దగ్గర నుంచి రైతు ఎవరన్నా ఇప్పుడు ప్లాంట్ తీసుకుపోయినారు అనుకో, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ లో కాప్ అనేది స్టార్ట్ అవుతుంది? అదే 1.5 సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది కాపు. అప్పుడు నుంటే మనకి ఈ కాయలను తీసుకోవచ్చు మనం. అది మెయిన్ గా దీంట్లో చూసుకుంటే ఎటువంటి డిసీజెస్ అనేది ఎక్కువ వస్తాయి? డిసీజెస్ అనేది ఎక్కువ రావండి. ఎక్కువ అంటే మామూలుగా మనకి డిసీజ్ వచ్చి ఇన్సెక్టిస్ ఏదైనా పురుగు అనేది కొడుతుంది అంతే తప్ప, మెయిన్ వచ్చి మన భూములకి నేను సర్వే చేసిన ప్రకారం ఐరన్ డిఫిషియన్సీ ఎక్కువ వస్తుంది అనమాట. ఈ ఐరన్ దాన్ని చూసుకోవాలన్నమాట. ఈ ఐరన్ ఒక్కటి చూసుకుంటే భూమిలో పడితే రాదు మళ్ళీ ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీలో చూడొచ్చు, కొంచెం ఐరన్ డిఫిషియన్సీ ఉందన్నమాట. అది మనకి తోటలో పెట్టినాక ఏమైపోతుందంటే మొక్కలు గ్రీనిష్ అయిపోతుంది ఆటోమేటిక్. ఎందుకంటే రూట్ వ్యవస్థ వేరే వ్యవస్థ అనేది అక్కడెక్కడ పోతుంది కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు అక్కడ చూసుకుంటే అది ఎండిపోయింది, అది అనేది ఎండిపోయింది. చూడండి, ఇది యాక్చువల్లీ ఈ మొక్కలన్నీ బాగున్నాయి అనమాట, ఈ కొమ్మలన్నీ. దీనికంతా మనం ఏం చేసామంటే బ్లైటెక్ పేస్ట్ చేసాను అనమాట. దీనికి ఒక చేయకుంటే ఎలా అవుతుందండి, ఒక దానికి ఇక్కడ చేయలేదన్నమాట. చేయడానికి ఏమైపోతుందంటే ఇక్కడ పురుగు లోపలికి వెళ్ళేసి దీంట్లో మధ్యలో ఉండే బెండు భాగాన్ని తినేసి ఈ మొక్క అనేది డ్రై అయిపోయి జరుగుతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు పేస్ట్ అనేది దానికి పెట్టలేదు కాబట్టి ఈ మొక్క అనేది ఇలా అవుతుంది అనమాట. వాటర్ ఎక్కువ ఇవ్వకూడదండి. చూపిస్తాను మీకు ఒక మొక్క చూడండి. ఇక్కడ మేము డిప్పర్ ఏం చేస్తామంటే గంటకు వచ్చి 24 లీటర్లు వచ్చే డిప్పర్ వేసాం దీనికి. ఓకేనా? అంటే వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే విల్ట్ వచ్చేసింది అనమాట దీనికి. ఓకే, వాటర్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు. ఓకే, రోజు మార్చి రోజు 8 లీటర్లు ఒక మొక్కకి ఇవ్వాలి. ఓకే, ఒక గంట మాత్రం 8 లీటర్స్ తో ఒక డిప్పర్ వేసుకున్నామంటే రోజు మార్చొచ్చు. ఒక గంట సేపు మొక్కకు వదిలినామంటే నీళ్ళు చాలు అనమాట. నీళ్ళు ఎక్కువ వదలకూడదు. నీళ్ళు ఎక్కువ వదిలినట్టు ఈ సమస్య వస్తుంది అనమాట. ఈ మొక్కలకి అంతా చూడండి, ఈ మొక్కలన్నీ ఎంత బాగున్నాయి చూడండి. ఈ మొక్కలు కానివ్వండి, బ్రాంచెస్ కానివ్వండి, ఇదంతా చాలా బాగా వచ్చాయి అనమాట మొక్కలు ఇవన్నీ అనమాట. అందుకే ఇక్కడ మనము పాజిటివ్ నెగిటివ్ రెండు చూపేలా రైతుల కోసం అనేది ఇక మొక్కలు నాటాము. ఇప్పుడు మనం చెండుపల్లి పూలు నాటామని చూడండి. ఇక్కడ మనం చెండుమల్లి పూలు ఎల్లో కలర్. ఇది ఎందుకంటే ఇవి ఉంటే ఏమైపోతాయి, ఇన్సెక్టివ్స్ అనమాట, పురుగులు తక్కువ వస్తాయి అనమాట. అది దీనికి పట్టే పురుగు మొత్తం దీనికి వచ్చేస్తుంది. ఇది యాక్చువల్లీ వచ్చి పురుగు అనేది మనకి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల లోపల మాత్రం ఆకర్షిస్తుంది మొక్కను అనమాట. మామూలుగా మనం ఈ సోలార్ ట్రాప్లు పెడుతుంటాం. సోలార్ ట్రాప్లు అంతే కదా, సాయంత్రం 6 గంటలకు కానీ రాత్రి 10 గంటలకు ఆఫ్ అవుతాయి అనమాట. ఇది కూడా అంత సేమ్ అయితే నైట్ లో అయితే ఆకర్షించేసి మొక్క పోనీకోకుండా చేస్తుంది అనమాట పురుగు. దీని ఉపయోగం ఏమంటే మనకి మొక్క మొదల దగ్గర నాటాము చూడండి. ఇక్కడ చూడండి, మొక్క మొదలు నాటాం కదా, అక్కడ నెమటోడ్ అనేది కూడా మనకి రాకోకుండా ఉంటుంది. మొక్క ఇన్సెక్టివ్స్ అని పురుగులు రాకోకుండా ఉంటాయి మనకి. ఇది పూలు కూడా మనకు ఉపయోగం ఉంటాయి అనమాట. 3 ఉపయోగం ఉంటాయి చెండుమల్లి మన ఈ నాటుకోవడం వల్ల. ఇది యాక్చువల్లీ వచ్చి మార్చి టైంలో నాటుకోవాలి. వేడి మనం వచ్చే టైంలో నాటుకుంటే కదా మనకి ఈ టైంకి అంతా బాగుంటాయి అనమాట. ఈ చుట్టుపక్కల ఏరియాలో మీ దగ్గర ఎన్ని చెట్లు అనేది అంటే చూడండి, ఈ సంవత్సరం వచ్చి చాలా మంది తీసుకెళ్లారు. ఎందుకంటే చాలా మంది తెలియదు కదా ఇక్కడ నర్సరీ ఉంది, ఇక్కడ యాపిల్ డెవలప్మెంట్ చేస్తానే. మనం యాక్చువల్లీ వచ్చి 98% ఇక్కడ నుంచి కర్ణాటక సప్లై చేస్తుంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే, మనకి యాపిల్ డెవలప్మెంట్ ఇక్కడే, వెళ్ళేదంతా కర్ణాటక. 98% అక్కడే వెళ్తుంది అనమాట. ఇంకొకటి ఏమంటే మనం గత 2-3 సంవత్సరాలు ఇచ్చిన తోటలు కూడా ఉన్నాయన్నమాట. కొంతమంది అలౌ చేయరండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనము వాళ్ళు కొన్ని వీడియోలు కూడా చేయలేండి, కొన్ని మాత్రం చేశాను అనమాట. వీరు వెళ్తారా 10-15 కార్లు నిలబడతాయి వాళ్ళ గేట్ దగ్గర, పోయేసి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారనమాట. అంటే వాళ్ళు పోయేదాకా వాళ్ళ కూలోళ్ళు వెనకంటే ఉండాలా, ఓనర్లు వెనకంటే ఉండాలా, 2-3 గంటలు వాళ్ళు తల తినేస్తారు. ఎట్లా ఏం కదా అని అంటే చూసి చేయాలా, అదేం లేదన్నట్లేదు. కానీ ఎక్కువ మంది పోతే ఇబ్బంది కదా. ఇప్పుడు ఒక రైతుకి అదే చెప్పి 10 మొక్కలు 20 మొక్కలు తీసుకెళ్ళి నాటండి. మీకు అనుమానం ఉంటే ఒక సంవత్సరం చూడండి మీకు నెలకు అవుతుందా లేదా అని, తర్వాత మీరు నాటుకోండి. ఇప్పుడు కర్ణాటక అంతా ఇచ్చిన రిజల్ట్ వచ్చింది. వీడియోలు కూడా పెట్టాను నేను. కాయలు వచ్చినాయి, కాయలు తీసేట్టు కూడా వచ్చినాయి, రిజల్ట్ పెట్టాను. ఇప్పుడు మన కర్ణాటక సేల్ అవుతుంది. ఇప్పుడు 1 లక్ష మొక్క పెట్టినా నాకు సేల్ అయిపోతుంది ఇక్కడ నుంచి. నాకు కాన్ఫిడెంట్ ఉందన్నమాట. ఇప్పుడు మన ఆంధ్ర ప్రజలకు కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెప్పేది కూడా అదే. నేను 10 మొక్కలు తీసుకురండి. తెలంగాణలో చాలా పెట్టారు, నాకు తెలియదు అసలు ఆ విషయం పెట్టారు అని చెప్పేసి. ఈ డోర్ సెట్ కోసం చాలా మంది వచ్చారు నా దగ్గరికి. సార్ మాకు తెలియదు, అది మీరు చెప్పాక తెలుస్తుంది మాకు ఈ డోర్ సెట్ అనేది ఇలా అనుసంధానం కావాలని చెప్పేసి. అందుకే చాలా మంది తీసుకెళ్లారు. ఈసారి కూడా మన ఆంధ్రాలో కూడా చాలా మందికి ఇచ్చాను నేను అనమాట. మన నెల్లూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, తాటిపత్రి కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి చాలా మందికి ఇచ్చాను నేను. హైదరాబాదు ఇంకా తెలంగాణ వదిలేండి, చాలా మంది తీసుకెళ్లారు మనకు మొక్కలు. ఇప్పుడు మీరు చాలా మంది ఇచ్చినారు కదా, మీద వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ రివ్యూ ఏమన్నా ఉందన్న? చూడండి, కర్ణాటకలో నాకు ఆల్మోస్ట్ 80% రిజల్ట్ వచ్చేసింది. నాకు దాంతో ఇబ్బందే లేదు నాకు అసలుకి. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇచ్చిన రైతులకు కూడా నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ప్రతి క్షణం వాళ్ళు నాకు ఫొటోస్ పెడుతుంటారు. వాళ్ళకు కూడా నేను ప్రతి క్షణం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే పలాని రోగం ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవాలని. మొక్క ఎదుగుదల అనేది ఆటోమేటిక్ పెరిగిపోతుంది. అంటే సాయిల్ కండిషన్, pH వాల్యూ ఎంత చూసుకోవాలి మెయిన్ మనది. pH భూమిలో కూడా కొన్ని న్యూట్రియంట్స్ అనేది తక్కువ ఉంటాయి అనమాట. అది ఇచ్చుకోవాలన్నమాట మనం. ఎందుకంటే కొత్త పంట కాబట్టి దీనికి కూడా అడ్జస్ట్మెంట్ కావాలి కదా. అది ఇప్పుడు ఏమంటే మన నెలలో పెంచినాం కాబట్టి మొక్క ఎక్కడైనా తీసుకెళ్ళి నాటుకోవచ్చు. దీనికి ఈ వాతావరణానికి ఇది కదా 45-48 డిగ్రీలోనే తట్టుకుంటుంది. మీరు లాస్ట్ ఇయర్ చూసారు, ఇది 45 దాకా వచ్చింది మనకి టెంపరేచర్. ఇక్కడ మొక్క తట్టుకొని తెలుసా.
అంత మామూలుగా అయితే ఇప్పుడు చీనా గానీ ఏమని కానీ ఆ కాయకు అనేది వడదెబ్బ తగిలి రాలిపోవడం అనేది ఉంటుంది. దీనికి అస్సలు లేదు, అస్సలు లేదు అసలు. ఇప్పుడు ఒకవేళ ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత వడదెబ్బ తగిలి పడిపోయేది అట్లా ఏమన్నా? అట్లంతా ఉండదు. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇక్కడ కలర్ రావాలంటే వేడి కావాలి మొక్కాయకి, అర్థమైందా? కలర్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మనకి ఇప్పుడు వాళ్ళ సైడ్ ఏమైపోతుందంటే వాళ్ళ క్లైమేట్ కి ఆటోమేటిక్ కాయ అంతా ఎర్రగా వచ్చేస్తుంది. మన క్లైమేట్ కి ఏమైపోతుందంటే ఒక సైడ్ మాత్రం ఎర్రగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక సైడ్ ఎర్రగా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కాయ అనేది రౌండ్ గా ఇట్లా తిప్పాలి. కొద్దిగా ఇట్లా తిప్పినామంటే అంటే ఎక్కడ కలర్ లేదు అక్కడికి తిప్పుకున్నామంటే ఆ వేడికి అనేది రెండు సైడ్లు మనకి కలర్ వచ్చేస్తుంది అనమాట. ఈ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట దీంట్లో అని నేను తెలుసుకున్నాను. కావాల్సిన రైతులు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళచ్చు, పర్లేదు. 10-20 మొక్కలు నాటుకోవచ్చు. ఆల్రెడీ మన బుక్కపట్నం ఆయనమే ఒక ఆయన నాటాడు, కాయలు కూడా వచ్చాయంట. మళ్ళీ 3 మొక్కలు తీసుకెళ్ళాను నా దగ్గర, తెలుసా? నేను అన్నాను ఎప్పుడు తీసుకొచ్చారు, నేను నాట 2 సంవత్సరాలు అయింది, బాగా వచ్చినాయి సార్ ఇది. కానీ మీ యూట్యూబ్ చూస్తే కదా చాలా బాగుంది సార్, నాకు ఇక్కడే వచ్చిందంటే ఇంకా సంతోషం అని చెప్పేసి ఆయన 3 మొక్కలు తీసుకెళ్ళి నాటాడు. హోమ్ లో పెట్టుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు 2-3 చెట్లు పెట్టుకోవడం కూడా పాసిబుల్ ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. అంటే 50 కిలోల మట్టి ఉండాలి కంపల్సరీ. దానికి 50 కిలోల మట్టి ఉంటే మీకు ఫ్రూట్ అనేది రావడం జరుగుతుంది. ఏదో పూల కుండీలాగా 10 కేజీలు 5 కేజీలు మట్టి వేసుకొని పెట్టుకున్నామంటే కాదు అది అనమాట. అంటే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చే రైతులకి 10 మొక్కలు 5 మొక్కలు కూడా మాన్యూర్ కూడా మనం ఇస్తాం అనమాట. ఇప్పుడు మాన్యూర్ కొత్తగా రెడీ చేసాము కర్ణాటకలో. ఆల్రెడీ మన గవర్నమెంట్తో అప్రూవల్ తీసుకునేసి మాన్యూర్ అనేది ఫ్యాక్టరీ చేయడం జరిగింది అక్కడ దావణగిరి అసెట్ చేయడం, మా ఫ్రెండ్కి చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇక్కడ అదే మాన్యూర్ ఇక్కడ తెచ్చామన్నమాట. దాంట్లో ఏమైపోతుందంటే 200 కిలోలు వచ్చేసి మనకి ఈ పశువుల ఎరువు, 200 కిలోలు గొర్రెల ఎరువు, 200 కిలోలు మన కోళ్ళ ఎరువు, 200 కిలోలు బెంగళూరు సిటీ కాంపోస్టు, 50 కిలోలు సున్నము, 50 కిలోలు వేప చెక్క, 50 కిలోలు కానక చెక్క, ఓకే, 50 కిలో డెత్ అనిమల్ ఈ సాయిల్ అని ఉంటుంది అనమాట. దాన్ని మొత్తం ఇవన్నీ మనము కల్చర్ డెవలప్మెంట్ చేస్తాం అనమాట. ఇది చేసిన తర్వాత దాని మీద ఏం చేస్తామంటే స్ప్రే మనము ఈ జీవామృతం అనేది 30 లీటర్లు, ఫిష్ ఆయిల్ అనేది 2 లీటర్లు, మైక్రో న్యూట్రియన్స్ జింక్, ఐరన్, మెగ్నీషియం అనేది అదొక 2 లీటర్లు, ఓకే, ಮತ್ತೆ హ్యూమిక్, ఫల్విక్, అమినో, సీవిడ్ ఇవన్నీ కలిపేసి ఒక కల్చర్ అనేది డెవలప్మెంట్ చేస్తాం అనమాట. అది చేసింది ఏమి చేస్తుందంటే మన టన్నుల ప్రకారం ఇస్తామన్నమాట. అది కర్ణాటకలో మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ అవుతుంది. ఇది మనం ఇక్కడ తీసుకొచ్చాము. 10 మొక్కలు 20 మొక్కలు ఇక్కడ తీసుకెళ్లొచ్చు. అది కిలో 20 చొప్పున కూడా అమ్మేస్తున్నాం. ఫ్రూట్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఒక చెట్టు ఎన్ని కిలోల దాకా వచ్చే అవకాశం? మొదటి సంవత్సరం వచ్చి మనకి 3 నుంచి 4 కిలోల దాకా వస్తుంది అనమాట. అది 2వ సంవత్సరం వచ్చి మనకి ఏమైపోతుందంటే మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 7 నుంచి 8 కిలోల దాకా కూడా రావచ్చు అనమాట ఒక చెట్టు నుండి. మనకి మెయిన్ ఈల్డింగ్ వచ్చి 4వ సంవత్సరం నుంచి మంచి ఈల్డింగ్ వస్తుంది. కాయ షైనింగ్ కానీ కాయ సైజ్ కానివ్వండి, ఈ సైజ్ వచ్చి కాయ సైజ్ అనేది 120 నుంచి 180 గ్రాముల దాకా సైజ్ వస్తుంది కాయ అనమాట. ఇది మనకి 3 సంవత్సరాలు అయిన తర్వాత మంచి గ్రోత్ వస్తుంది, కాయ షైనింగ్ వస్తుంది. మొదటి సంవత్సరం 2వ సంవత్సరం కాయ కొంచెం పులుపు వచ్చినా కానీ మనకి 3వ సంవత్సరానికి కాయ అనేది అద్భుతంగా వస్తుంది అనమాట. కర్ణాటక చాలా దగ్గర సక్సెస్ అనేది వచ్చిందండి చాలా వరకును. సుమారు జనాలు మేము చూడాలంటారు, కొంతమంది అలౌ చేస్తారు, కొంతమంది అలౌ చేయరు. ధైర్యంగా నాటుకోండి, నేను మీకు హామీ ఇస్తున్నాను. 100% మనకల్లా వస్తుందండి. కాయ పులుపు వస్తుంది. కాయ సైజు రాలేదంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్ని బట్టి కూడా కాయ సైజు, కాయ కలర్ అనేది వస్తుంది. మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే మీరు అన్నా వెరైటీ, హర్మన్ డోర్ సెట్ అండి. మీకు అన్నా వెరైటీ, హర్మన్ డోర్ సెట్ అనేది 3 వెరైటీలు ఉంటాయండి. మీరు 100 మొక్కలు 100 మొక్కలు యాపిల్ తీసుకుంటే దాంట్లో 90 మొక్కలు అన్నా వెరైటీ తీసుకోవాలా, 10 మొక్కలు డోర్ సెట్ గోల్డెన్ తీసుకోవాలి. లేదంటే 80 మొక్కలు అన్నా వెరైటీ తీసుకోవాలా, 10 మొక్కలు హర్మన్ 10 మొక్కలు డోర్ సెట్ గోల్డెన్ తీసుకుంటే మాత్రమే మీకు అనుకూలం అవుతుంది. నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అన్నా వెరైటీ అనుకోండి. అన్నా వెరైటీ పక్కలోనే మీకు డోర్ సెట్ గోల్డెన్ ఉండదు. డోర్ సెట్ గోల్డెన్ అనేది కలర్ రాదండి మీకు. ఓకే, కలర్ ఈ విధంగా వస్తుంది. తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు పాలినేషన్ ఉండాలండి. ఎకరాకు వచ్చేది 440 మొక్కలు నాటుకోవాలండి. పొడవు వచ్చి 10 అడుగులు, వెడల్పు వచ్చి 10 అడుగులు నాటుకోవాలి. ఎకరాకు వచ్చి 440 మొక్కలు నాటుకోవాలండి. ఇది వచ్చి కంపల్సరీ మీరు 10 మొక్కలు 2 మొక్కలన్నా కంపల్సరీ డోర్ సెట్ గోల్డెన్ ఉండాలండి. పక్కలో నేను దానికి చూడండి మీరు ఎన్ని కాయలు వచ్చినాయి మీకు. కంపల్సరీ మీరు చూడండి ఎంత అద్భుతంగా వచ్చినాయి కాయలు మీకు. ఒక చెట్టుకి ఏం లేదన్నా కానీ దాదాపు అంటే మనకి 800 నుంచి 1200 కాయలు వచ్చినాయి. నేను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లో ఈ తోట ఇది 25 నుంచి 30 సంవత్సరాల తోట ఇది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా వచ్చినాయో. ఇక్కడ ఒక డోర్ సెట్ మొక్క అనేది ఉందండి చూడండి. దీని పక్కలో ఉన్న మొక్కలు చూడండి ఎంత అద్భుతంగా కాయలు అనేది కాయడం జరిగింది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. దాదాపు అంటే మీకు 800-900 కాయలు దాకా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూడండి ఇంకా సైజు వస్తున్నాయి చూడండి. ఈ సైడ్ చూడండి మీరు సైజు వచ్చే కాయలండి. ఆల్మోస్ట్ 2 to 250, 300 గ్రామ్ వరకు కాయలు అనేది సైజ్ అనేది రావడం జరిగింది. మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 25-35 డిగ్రీస్ ఉంది ఎండ ఇక్కడ.
చూడండి 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 ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి మీరు. ఇప్పుడు మెయిన్ గా హిమాచల్ ప్రదేశ్ అదే ఫ్రూట్ అనేది ఒక రకంగా ఉంటది, మన ఫ్రూట్ అనేది డిఫరెంట్ టేస్ట్ ప్రతి ఒక్కటి సేమ్ కూడా అన్ని ఒకటే ఉంటాయి అన్నమాట. ఒకటి చెప్తున్నాను నేను, రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు. అక్కడ హిమాచల్ ఏం చేస్తారంటే వీళ్ళు బయట మార్కెట్ యాపిల్ అనేది బయట 80 రూపాయలు 100 రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రేట్ తక్కువ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ కాయలు కెమికల్ స్ప్రే చేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేసి వాళ్ళు 2 నెలలు 3 నెలలు పెంచేస్తారనమాట. అది బయటికి తీసిన తర్వాత కాయ రెడ్ గానే ఉంటుంది. అది మన జనాలు ఏం చేస్తారంటే కలర్ చూస్తే తప్ప క్వాలిటీ చూడరు అనమాట. అదే మన కాయ నువ్వు పీక్ 20 రోజులు వితౌట్ ఫ్రిడ్జ్ లేకుండా బయట పెట్టేసి 20 రోజులు కాయ కోయమల్ల దాంట్లో రసం అనేది ఈ తేమ అనేది ఎక్కువ అట్లే ఉంటుంది అనమాట. వాళ్ళ కాయలు కాయ కోయి మళ్ళీ ఊరికి బెండు మాత్రం ఉంటుంది అనమాట. అదే వాళ్ళ కాయ తీసుకున్న తర్వాత చాక్తీర్లా పోయి మళ్ళీ కెమికల్ స్ప్రే ఉంటుంది అనమాట. వాళ్ళు అదే చెప్తారు, యాదవ్ గారు మీ జనాలు అదే కలర్ ఇష్టపడతారు, క్వాలిటీ చూడరాడా. అది మా సైడ్ ఏం చేస్తారు, ఇప్పుడు అక్కడ నేను వెళ్ళా కదా దాదాపు అంటే ఒక 20 సార్లు వెళ్ళా నేను. మనం వెళ్ళినప్పుడల్లా అక్కడ తోటలు కానివ్వండి, అక్కడ కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి చాలా వరకు చూసాం కదా, భయంకరంగా మందులు కొడతారు అనమాట వాళ్ళు. భయంకరంగా ఆ మందులు చూస్తే ఎవరు కూడా యాపిల్ కాయలు తినరు అనమాట. మన జనాలు ఏమంటే కలర్ కావాలా మనకి. చాలా మంది యాపిల్ తినేది కూడా ఏదన్నా మనకి జ్వరం కానీ ఏమన్నా వచ్చినప్పుడు కావాల్సింటే మనం పేషెంట్ పోయి ఇస్తాము, కానీ పేషెంట్ అంత మందు తింటున్నాడని మనకి ఎవరికి తెలియదు కదా. అది ఇప్పుడు ఇప్పుడు మనకి అదే చెప్తున్నా కదా మనము. ఇప్పుడు మామిడి మొక్క అంటే మామిడి మొక్క అంతే, దానికి అది మామిడి మొక్కల రకాలు కూడా ఉంటాయి కదా దాంట్లో. యాపిల్ కంటే యాపిల్ కాయ ఉంటుంది అనమాట, దానికి ఏం కెమికల్ కొట్టి మనం చూడలేం కదా దాన్ని. ఇప్పుడు మన దగ్గర ఈ యాపిల్ కాకుండా మిగతా ఏమేమి ట్రీస్ అనేది అదే ఏమేమి చెట్లు అనేది ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర యాక్చువల్లీ మన దగ్గర చూడండి, ఇప్పుడు టెంకాయ ఉంది, మామిడి అయితే తక్కువ ఉన్నాయండి, జామ ఎక్కువ అండి. మన సొంతం అంటే మనం తయారు చేసి అమ్మడం అంటే జామలో వచ్చేసి మనకి తైవాన్ లైట్ పింక్ ఉంది, తైవాన్ వైట్ ఉంది, విఎన్ఆర్ బిహి ఉంది, జపనీస్ రెడ్ డైమండ్ ఉంది, లక్నో 49 ఉంది, అలహాబాద్ సఫేద్ ఉంది. ఇన్ని రకాలు అనేది మనము ఇవ్వడం జరుగుతుంది అనమాట. మళ్ళీ నేడు చెట్లు కూడా ఉన్నాయన్నమాట. మళ్ళీ మలేషియన్ డార్ఫ్ ఉందండి. యాక్చువల్లీ మొక్క నాటి 3 సంవత్సరాలు అయింది అనమాట. ఆల్రెడీ ఒకసారి కాయలు తీసుకున్నాము, మళ్ళీ అనేది మనకి కాయలు అనేది రావడం జరిగింది అనమాట. మన దగ్గర అన్ని ఉన్నాయండి, టెంకాయ, మామిడి, సపోటా, నిమ్మ, జామ, మన చెకోత, లీచి, బటర్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్, మనకి ఇది మన ఎన్ఎంకే గోల్డ్ సీతాపళ్ళు, డ్రాగన్ ఫ్రూట్, నేరేడు మొక్కలు, చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. అంటే తక్కువ క్వాంటిటీ ఉండే, ఎక్కువ క్వాంటిటీ అంటే నిమ్మ మనది ఎక్కువ, యాపిల్, ఈ జామ అనేది. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఒక 500 కి 600 కిలోమీటర్స్ నుండి వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్క అనేది చాలా మంది తీసుకెళ్లారు. అంటే లేదంటే నార్మల్ గా ఇప్పుడు మీరు డోర్ డెలివరీ చేయడం లేదండి, కొరియర్ సర్వీస్ అంత టైం లేదు మనకి. ఎందుకంటే కొరియర్ సర్వీస్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే ఇప్పుడు మనం చేయొచ్చు, మనం చూసేది వేరే ఉంటుంది, చేసేది చూసిందంతా చేసే కాదంతా మనము. ఎందుకంటే అది కొరియర్ 2 మొక్కలకి వాళ్ళు 20 సార్లు ఫోన్ చేస్తారు, దాన్ని ప్యాకింగ్ చేయాలా, ఇక్కడ తీసుకొని అక్కడ ఇవ్వాలా, మొక్క డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ టైం మనం ఏం చేసామంటే ఈ ఇయర్ కూడా తక్కువే, లాస్ట్ ఇయర్ కూడా మనం కొరియర్ చేసాం. చాలా వరకు మన ఆంధ్రాలో ప్రతి ఒక్క చోటకి బస్ సర్వీస్ పంపించాం. కానీ అక్కడున్న ఒక అమాలీలు ఏం చేస్తారంటే వాళ్ళకి చదువు రాదు కదా, మనం అక్కడ రాసిన టేక్ కేర్ అని ఇన్సైడ్ యాపిల్ ప్లాంట్స్, లైవ్ ప్లాంట్స్ అని కూడా రాసింటాము, కానీ వాళ్ళు చూడరు అనమాట. దాన్ని మొక్క డ్యామేజ్ అయిపోతుంది అనమాట. దానికోసం ఇప్పుడు ఎందుకు అక్కడ పోయిన తర్వాత సార్ మొక్క డ్యామేజ్ అయిపోతుందని ఫోన్ చేస్తారనమాట, బాధ అయిపోతుంది అనమాట. ఎందుకు అదంతా అవసరమా? అంటే ఇప్పుడు బల్క్ లో కావాలంటే బల్క్ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం అన్నది. ట్రాన్స్పోర్ట్ అనేది 100% చేస్తాం అన్నట్టు. ఇప్పుడు చూడొచ్చు మీరు హైదరాబాద్కి వెళ్తుంది, 1000 మొక్కలు తీసుకెళ్తున్నారు చూడండి. ఇది వచ్చి యాక్చువల్లీ ఇది వరంగల్కి వెళ్తుంది. మన 2 hours హైదరాబాద్ నుంచి వరంగల్కి అనేది వెళ్తుంది. ఇది 1 year మొక్క అనమాట. ఇది 1 year మొక్క అనమాట. ఇది యాక్చువల్లీ 1000 మొక్కలు వెళ్తుంది అనమాట వాళ్ళకి. ఇప్పుడు 1 year మొక్క అంటే ఇప్పుడు ఇంకో 1 year లో నాటుకుంటే అప్పుడు అనేది ఫ్రూట్ స్టార్ట్. అవునవునవును. మామూలుగా మన ప్యాకెట్ లో పెంచిన మొక్క 1 year మొక్క అనమాట. ఇది ఆల్మోస్ట్ 3 అడుగులు ఉంటుంది అనమాట. ఇది మన హైదరాబాద్ కల్లా వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ లో పర్చేస్ చేశారు, మన వెహికల్ మాట్లాడేసి లోడింగ్ చేసి పంపిస్తున్నాం అనమాట. ఈ 1 year మొక్క అనేది మనం 250 రూపాయలతో మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు పర్ ఎకరా ఎన్ని చెట్లు నాటుకుంటే 430, పొడవు వచ్చి 10 అడుగులు, వెడల్పు వచ్చి 10 అడుగులు అనమాట. టోటల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. అదేవిధంగా మామూలుగా కోల్డ్ టెంపరేచర్స్ ఉన్న ఏరియాల్లోనే పెరిగే యాపిల్ మొక్కలు 40 నుంచి 45 degrees టెంపరేచర్లో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చక్రపాణి యాదవ్ గారు చెప్తున్నారు. మంచి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.